మర్రి, అలాగే తెలుగు గాలేరు నగర్ కి సంబంధించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వాళ్ళు అది కూడా చెప్తున్నారు. హంద్రీనివా మా హయాంలోనే వచ్చింది తెలుగు గంగా, గాలేరు నగరి ఏ ప్రాజెక్టు తీసుకొచ్చినా రాయలసీమకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీయే గాని అటు కాంగ్రెస్ ఏం చేయలేదు, ఇటు వైఎస్ఆర్సీపీ ఏం చేయలేదని చెప్తున్న పరిస్థితి. ఏం ఆన్సర్ చేస్తారు? అదే చెప్తున్నాం కదా సార్, క్రెడిట్ తీసుకోవడంలో క్రెడిట్ దొంగతనం, క్రెడిట్ చోర్, ఆ దొంగతనం చేయడంలో తెలుగుదేశం పార్టీని మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ రోజున ఐటీ నేనే తెచ్చానంటాడు, ఆయన సెల్ ఫోన్ నేనే కనిపెట్టానంటాడు. లేకపోతే సరే అవన్నీ పక్కన పెడదాం. ఈ అంశం గురించే మాట్లాడదాం. ఎందుకంటే ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. నీళ్లకు సంబంధించి ప్రజలకు మధ్యలో మీరు టాపిక్ మాట్లాడుతుంటే మధ్యలో మీరు డైవర్ట్ చేసి పక్కకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయన మొట్టమొదటి నుంచి చేసేది అదే పని. మీడియాని అడ్డం పెట్టుకుని ఆయన చెయ్యనిది కూడా నేనే చేశానని చెప్పి చెప్పుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధవస్తులు. ఆ వ్యవస్థలోనే ఈ రోజు కూడా ఆయన ఇంకా నడక సాగిస్తున్నాడు. ఆ నడకలో భాగమే ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి అయినా, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి అయినా, మీరు మొట్టమొదటి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి తీసుకుంటే, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడదాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు అక్కడ ఆ ప్రాజెక్టులకు నీరు అందించాలి. ఎక్కడ శ్రీశైలం నుంచి 800 ఫీట్ లెవెల్లో బ్యాక్ వాటర్ ని అక్కడికి తీసుకెళ్లాలి, రోజుకి 3 TMC వాటర్ ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాయలసీమకు న్యాయం చేయాలి, రాయలసీమ ప్రజలను అక్కడ వాళ్ళందరినీ కూడా సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈయన క్లియర్ గా చెప్పారు, రేవంత్ రెడ్డి గారు ఆన్ రికార్డ్, బయట ఎక్కడో ఏదో ప్రెస్ మీట్ లోనే ఎక్కడో మాట్లాడలా, క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీలో. ఏమని చెప్పారండి? నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, మీరు చెప్తున్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడారు రైటే. మీ 5 ఏళ్ల సమయంలో, మీ 5 ఏళ్ల పాలనా కాలంలో స్టే ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మీ ఎంపీలు పూర్తి మద్దతు తెలిపిన పరిస్థితి. ఎన్నిసార్లు మీరు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించారు? ఆ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు? సార్, మొన్న నవంబర్ లో కూడా మన పార్లమెంట్ జరిగినప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారు పార్లమెంట్ లో కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడటం జరిగింది. మీరు ఒకసారి రికార్డ్ చెక్ చేసుకోండి. మీకు 5 సంవత్సరాల కాలంలో ఆ స్టే ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలం ఏం కాదు, 2020లో కరోనా ప్రాబ్లం మూలంగా 2 ఏళ్ల పాటు పోతే ఒక్క 2 సంవత్సరాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఉంది. ఆ టైంలో ఎన్నో సార్లు దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం వద్ద ప్రస్తావించడం జరిగింది, ఎన్నోసార్లు రిక్విజిషన్స్ పెట్టడం జరిగింది, ఎన్జిటిలో ఉన్నదాన్ని క్లియర్ చేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు మేమున్న 2 ఏళ్ల గురించి మీరు మాట్లాడుతున్నారు. స్టే రావడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే రావడం జరిగింది. వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా పనులు ఆపకుండా ఈ రోజు 795 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆపేయదలుచుకుంటే స్టే వచ్చే టైంకి ఎన్జిటిలో స్టే వచ్చే టైంకి ఓన్లీ 14% వర్క్స్ మాత్రమే జరిగినాయి. కానీ ఆ తర్వాత 795 కోట్ల రూపాయల వర్క్స్ ఆయన 2 ఏళ్ల కాలంలో 2020 తర్వాత నుంచి ఆ 3 ఏళ్ల కాలంలో క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వర్క్స్ ఉన్నాయి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ కి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. వాళ్ళు ఏమంటున్నారు, మేము పూర్తిగా అనుమతులు తీసుకొచ్చిన తర్వాతే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తాం, ఇప్పుడు పోలవరాన్ని ఎలా ఉరుకులు పెట్టిస్తున్నామో మేము ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా దాన్ని సాధిస్తామని చెప్తున్న పరిస్థితి. పోలవరాన్ని వాళ్ళు ఏమీ పరుగులు పెట్టించట్లేదండి. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు వస్తే ఒక్కసారి నేను పోలవరం దగ్గరికి తీసుకెళ్తా, అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈ రోజుకి కూడా కాపర్ డ్యామ్ విషయం గానీ, అక్కడ సీపేజ్ వచ్చిన విషయాల్లో గానీ ఎక్కడా కూడా క్లారిటీ రాలా. అంతర్జాతీయ నిపుణులు ఇచ్చిన నివేదికని ఏం చేయాలో అర్థం కాక వాళ్ళందరూ కూడా చాలా ఇదిగా పోలవరం అక్కడ ఎంతవరకు జరిగిందో మీరు రండి నేను చూపిస్తాను. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో అక్కడ పోలవరం వర్క్స్ కంటిన్యూ అవుతున్నాయి. మా పక్కనే పోలవరం, మేము చాలా సార్లు వెళ్ళి చూస్తూ ఉంటామండి. వీళ్ళు పోలవరం పరుగులు పెట్టించడం లేదు, ఎక్కడ పని అక్కడే ఉన్నది. ఏం చేయాలో అర్థం కాక, ఎందుకంటే ఆ రోజున డైఫ్రామ్ వాల్స్ కొట్టుకుపోయినాయి, కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది. అక్కడ ఆ కాపర్ డ్యామ్ కొట్టుకుపోయిన దాన్ని ఎలాగా మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేయాలి, అక్కడ ఎంత లోతులో మనం ఇది చేసుకోవాలనేది
చాలా ఇబ్బంది పడుతూ వర్క్ సరే జరుగుతుంది అక్కడ. సరే ఇప్పుడు రెండు పార్టీలు కూడా అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ ఇటు తెలంగాణలో కానీ జరుగుతున్నది ఏంటి అంటే రేవంత్ రెడ్డి మాట్లాడారు, అటు కేసీఆర్ మాట్లాడారు, ఇటు చంద్రబాబు నాయుడు మాట్లాడారు, ఆయన ఈయనకు తొత్తు ఈయన ఆయనకు తొత్తు అని మాట్లాడుతూ ఉన్నారు. సో అసలు నలుగురు కలిసి విభజన హామీల గురించి ఎందుకు నోరెత్తలేకపోతున్నారు? 10 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు అయిపోయింది. విభజన హామీలు వద్దా? వాటిని నెరవేర్చుకోవాల్సిన అవసరం లేదా? ఇప్పుడు మీరు విభజన హామీల గురించి ఎందుకు మాట్లాడలేదని చెప్పి మీరు అడుగుతున్నారు. క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ మోడీ గారు ఎదురుకుండా క్లియర్ గా అడగడం జరిగింది. మీకు గుర్తుందో లేదో ఆ సభలో, మాకు మా రాష్ట్ర అంశాలే ముఖ్యము తప్ప మాకు వేరే ఏ ఎజెండా లేదు సార్ అని చెప్పి క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు విభజన హామీ అంశాలన్నింటినీ కూడా ఆ రోజున లక్షల మంది ప్రజల సమక్షంలో ఆయన మోడీ గారిని అడగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఎవరికి తొత్తులాగా పనిచేసింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ అలాంటిది కాదు. ఆయన ఎప్పుడూ కూడా ఆయన రాష్ట్ర అవసరాలు ఏ విధంగా ఉంటే ఆ అవసరాలన్నింటి కోసం కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. రైట్ మాట్లాడారు.